భారత ఎన్నికల వ్యవస్థలో ఒక సంచలనం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని తొలగించే తీర్మానం ఇప్పుడు న్యూస్ లో ఉంది. అసలు సిఈసిని ఎలా తొలగిస్తారు, రాజ్యాంగం ఏమంటుందో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనికి నాయకుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్స్ ను కండక్ట్ చేసేది, నియంత్రించేది అండ్ పర్యవేక్షించే అధికారం మొత్తం ఈ సంస్థకు ఉంటుంది. మన ఇండియాలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా కండక్ట్ చేయడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటే సిఈసికి కొన్ని ప్రత్యేక రక్షణలను ప్రొవైడ్ చేసింది. అందుకే నార్మల్ అధికారుల్లాగా సిఈసిని రిమూవ్ చేయడం కుదరదు. కానీ మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 5 లో మాత్రం సిఈసిని సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లాగా రిమూవ్ చేయాలి అని చెప్పింది. ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ రిమూవల్ కి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని లోక్సభలో కనీసం 100 మంది ఎంపీలు, అలాగే రాజ్యసభలో 50 మంది ఎంపీలు సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత ఆ తీర్మానాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కి లేదా చైర్మన్ కి ఇస్తారు. వాళ్ళు అంగీకరిస్తే ఒక కమిటీని ప్రవేశపెడతారు. ఆ కమిటీ వీళ్ళు చెప్పిన చార్జెస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ కమిటీ ప్రూవెన్ చార్జెస్ అంటే మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఉందా లేదా అని పరిశీలిస్తుంది. దాని తర్వాత రిపోర్ట్ ని ప్రవేశపెడుతుంది. ఆ రిపోర్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు లోక్సభలో అండ్ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో ఆ రిజల్యూషన్ అనేది పాస్ అయినట్లయితే మన ప్రెసిడెంట్ అధికారికంగా ఆ యొక్క ఆఫీసర్ ని రిమూవ్ చేస్తారు. రీసెంట్ గా అపోజిషన్ పార్టీస్ ప్రెసెంట్ సిఈసి జ్ఞానేష్ కుమార్ పై ప్రతిపక్షం అలాగే ఎన్నికల నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి రిమూవల్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. ఈ తొలగింపు నోటీస్ కి 193 మెంబర్స్ సైన్ అయితే చేయడం జరిగింది. ఇది భారత్ పార్లమెంట్ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా భావిస్తున్నారు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం సిఈసి ని రిమూవ్ చేయాలి అనే నోటీస్ ఫస్ట్ టైం పార్లమెంట్ లో పెట్టారు కాబట్టి. ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెన్స్ ని మెయింటైన్ చేయడానికి సిఈసికి కఠినమైన రక్షణలు చాలా అవసరం. అందుకే ఇంత కఠినమైన ప్రాసెస్ ని మన రాజ్యాంగం రూపొందించింది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.